ఉంది. సో మన సింగళూరి వెంకటేష్ గారిని అడుగుదాం. బెయిల్ ఇప్పుడు మరి యుఏపిఏకే అనేది అసలు ముందుగా కింది కోర్టులోనే వాళ్ళంతా కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సరే, వారు ఏ యాంగిల్లో జడ్జిమెంట్ ఇచ్చారో మనకు తెలియదు, రిమాండ్ ఇచ్చారు. ఆ రిమాండ్కి సంబంధించి తర్వాత ఏంటంటే క్లబ్బింగ్ ఆఫ్ ది కేసెస్ కూడా మల్టిపుల్ ఎఫ్ఐఆర్ల మీద కూడా హీరింగ్ ఉంది. సో ఈ రెండు ఏమవ్వచ్చు అంటారు? తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిపీటెడ్గా ఈ వైలేషన్ ఆఫ్ లా జరుగుతూ ఉంది. సో ఏంటి దీనికి మరి రెమెడీ లేదా? పాలకులకి చిత్తశుద్ధి లేనప్పుడు రెమెడీ ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్? అంటే జ్యుడిషియరీ చర్యలు తీసుకోవాలి. మనకి తమిళనాడు హైకోర్టులో కొన్ని జడ్జిమెంట్స్ తీసుకుంటే ఇలాంటివి జరిగినప్పుడు చాలా కేసుల్లో సుమోటోగా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి, స్ట్రింజెంట్ డైరెక్షన్స్ ఇచ్చినటువంటివి ఉన్నాయి. అలాంటి పరిస్థితులు మరి ఇక్కడ మరీ ఈ వ్యవస్థని ఇంతగా దిగజారుస్తున్నప్పుడు, జ్యుడిషియరీని పదే పదే అపహాస్యం చేస్తున్నప్పుడు, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకే తీసుకుంటున్నప్పుడు మరి అలాంటి అవకాశాలు ఉన్నాయా అని మనం ఆశించవచ్చా? సార్, సుమోటోగా కేసులు తీసుకోవడం అనే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనపడట్లేదు. అయితే ఖచ్చితంగా హైకోర్టు దగ్గరికి వెళ్ళి న్యాయం అడిగితే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మంచి స్ట్రింజెంట్ రిపోర్ట్స్ అయితే, జడ్జిమెంట్స్ అయితే వస్తున్నాయి. హైకోర్టు ఏ రోజు కూడా ఇటువంటి కేసుల్ని వత్తాసు పలికినటువంటి సందర్భాలు అయితే ఖచ్చితంగా మనం చూడలేదు, చూడకపోవడం కూడా. ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇది చట్ట విరుద్ధం. ఎవరి మీద అయితే వ్యాఖ్యలు చేశారో ఆ వారి మీద మాత్రమే, ఎవరైతే దీనివల్ల బాధింపబడ్డాడో అతను మాత్రమే నేరుగా వచ్చి పోలీస్ కేసు పెట్టాలి, లేకపోతే కేసు పెట్టాలి అని చెప్పేసి చట్టం చెప్తుంది. పవన్ కళ్యాణ్ చేశారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో వ్యాఖ్యలు చేశారు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో 102 ఎఫ్ఐఆర్లు కట్టారు. అయితే ఈ 102 ఎఫ్ఐఆర్లు కూడా వీగిపోతాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేశారంటే ఇప్పుడు ఈ యుఏపిఏ యాక్ట్ పెట్టి ఇతని మీద ఎలా అయినా సరే కక్ష సాధించాలి, పోయిన ప్రభుత్వం పరువుని ఎలాగోలాగా మళ్ళీ దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఈ బుర్ర తక్కువ పని ఏదైతే చేశారో, ఈ కేసు కట్టడం ఏదైతే ఉందో, అంటే జనసేన పార్టీ అధినేత మీద వ్యాఖ్యలు చేశారు కాబట్టి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్స్ మీద ఎగబడుతున్నారు. రావణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ 500 మంది పోలీసులను పెట్టి ప్రభుత్వం కాపలా గాయాల్సి వస్తుంది. ఇటు పక్కన జనసేన కార్యకర్తలందరూ కూడా రావణ్ తమకు అప్పగించాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ల గేట్ల మీద నుంచి కానీ గోళ్ల మీద కానీ లోపలికి దూరి తన్నులు తిని మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడూ లేదండి ఇటువంటి కార్యక్రమం, ఎప్పుడు లేదు. గత ప్రభుత్వంలో లేదు, అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా కొన్ని కేసులు కట్టబడి, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కొన్ని కేసులు కట్టబడి. కానీ ఏ రోజు పార్టీ కార్యకర్తలు ఇంత నిర్లజ్జగా బయటికి వెళ్ళి బాహాటంగా వాళ్ళ మీద దాడి చేస్తాము, పోలీసుల మీద వాహనాల మీద కొడుగుడ్లేస్తాము, రాళ్లు వేయటము, ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చూడలేదు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి, నన్ను మాట్లాడితే మీరేం మాట్లాడరేంటి అని చెప్పేసి గొంతెత్తి వాళ్ళ యొక్క సభల్లో అతను గొంతు చిరిగిపోయేలాగా అరుస్తున్నాడు కాబట్టి అతన్ని శాంతింపజేయడానికి వీళ్ళందరూ తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇంతకన్నా దారుణమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు నేర్పిన విద్యే కదా నిరజాక్ష అని చెప్పేసి ఈ రోజు ఒక కేసు కడితే వచ్చే ప్రభుత్వం 10 కేసులు కడుతుంది. సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్రీకి కానీ లా అండ్ ఆర్డర్, హోమ్ అనేటువంటి ఇష్యూస్ లో కించిత్ సంబంధం లేకపోయినా సోషల్ మీడియా మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకో